గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం క్లాస్ నెంబర్ 26, వీడియో నెంబర్ 26. ఇది ఆల్టర్నేటివ్ ఫారమ్స్. ఈ మనకి కర్వ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కర్వ్స్కి ఆల్టర్నేటివ్ ఫారమ్స్ ఇచ్చాడు. దానికోసం దాని గురించి మనం చెప్పుకుందాం. మీరందరూ కూడా చాప్టర్ 12 తీయండి, పేజ్ నెంబర్ 53. దాంట్లో ఎఫ్ ఆర్ ఫర్ వర్ థర్ దర్. ఈ ఎఫ్ వి ఇత్ థి వీటికి హార్ముకులు ఉన్నాయి కదా, చూడండి. ఇది ఎలా పెడతాం మనం? ఫర్ వర్ థిక్గా, థర్ ఎలా పెడతాం. దీనికి ఆపోజిట్ అన్నమాట. చూడండి, ఇలా పెడితే ఇలాగా. వీటిని ఆల్టర్నేటివ్ ఫారమ్స్ అంటారు. ఎందుకు పెట్టారంటే కొన్ని చోట్ల ఈ ఫర్ అనేటటువంటి వర్డ్ అవుట్లైను వ్రాస్తే కొన్ని చోట్ల అందంగా ఉండదు, వీలు పడదు. ఫర్ ఎగ్జాంపుల్, కాఫర్ అని చెప్పుకుందనుకోండి. కాఫర్, దీంట్లో కే ఎలా రాసి ఫర్ ఎలా రాస్తే చూడండి, ఆరుకు సరిగ్గా కనిపిస్తుందా మీకు? కనిపించట్లా. పర్వాలేదంటే కనిపిస్తుందంటే ఇప్పుడు నేను నెమ్మదిగా రాశాను కాబట్టి మీకు కనిపిస్తుంది కొద్దిగా. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలా. అదే రేపొద్దున మీకు 120 words per minute రాయాలా. అఫ్కోర్స్ మీరు 80 words per minute రాస్తారు, తర్వాత మళ్ళీ హైర్కి వెళ్తారు కదా, అప్పుడు స్ప్లిట్ సెకండ్లో 2 words రాసేయాల. అలాంటిదప్పుడు ఇట్లా జాగ్రత్తగా నెమ్మదిగా రాసుకుంటూ కూర్చుంటే కుదరదు. అంచేత పిట్మ్యాన్ గారు ఏం చేశారంటే అన్ని ఆలోచించి ఈ ఫర్కి ఆల్టర్నేటివ్ పెడదామని చెప్పి వేరేగా పెట్టాడు అనమాట. చూడండి, ఆ కాఫరే ఇలా రాసి బదులు ఆయన ఏం చేశారు, ఎలా రాశారు. ఇప్పుడు బాగా కనిపిస్తుందా లేదా? అలాగే వర్ ఉందనుకోండి, వర్ కూడా అంతే. అంటే ఈజీ జాయినింగ్ ఉండటం కోసం ఈ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ పిట్మ్యాన్ గారు కనిపెట్టారు. రైట్. చూడండి, దీంట్లో మీకు చూడండి, ఈ ఇన్స్ట్రక్టర్లో కనిపిస్తాయి. ఫర్ వర్ థర్ ధర్. అలాగే ఎఫ్కి ఎల్, వికి ఎల్ హుక్ కూడా పెట్టాలి. ఎల్ హుక్ అంటే ఏంటి? మనకి పెద్ద హుక్. ఎఫ్కి ఫల్ ఇది కదా, ఇలా పెడతాడనమాట, ఫల్. అలాగే వరల్డ్ ఇలా అలా పెడతాడు అనమాట. క్యావెల్ అని ఒక వర్డ్ ఒకటి ఉంది. క్యావెల్, వల్ అని ఉంది. కీ ఎలా పెట్టి వాళ్ళు ఇలా పెట్టాలనుకోండి కష్టం కదా, అదే ఇలా పెట్టాలంటే ఈజీ కదా. అందుకోసం ఈ ఇంకా ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఎందుకు పెట్టారు, ఎందుకు ఇచ్చారంటే ఫర్ ఈజియర్ జాయినింగ్స్. సో ఫర్ వర్ థర్ ధర్ ఫల్ వల్ వీటికి ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, 6 ఇచ్చారు సార్. 1 2 3 4 5 6. మీకు అర్థమైందా? ఇక్కడ ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూస్తే చూడండి, ఇది ఆర్కి హుక్ పెట్టినట్టు ఉంటుంది కదా, డౌన్వర్డ్ ఆర్కి. అలాగే ఇక్కడ థర్ ఎస్కి హుక్ పెట్టినట్టుగా కనిపిస్తుంది కదా. అందుకోసమే మనం ముందు చాప్టర్లో చెప్పుకున్నాం, డౌన్వర్డ్ ఆర్కి కానీ ఎస్కి కానీ ఇనీషియల్ హుక్కులు ఉండవు అని చెప్పి అనుకున్నాం. ఇందుకోసమే. రైట్. ఇక్కడ క్లాష్ వస్తుందని ఉద్దేశంతో. రైట్. మీకు ఇది అర్థమైందా? ఇది అర్థమైతే ఇది నేను చెప్పేస్తాను.
చెరిపేసిన తర్వాత మరి ఈ ఆల్టర్నేటివ్ ఫామ్స్ మరి ఇచ్చాడు కాబట్టి 2 ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఏ మోషన్లో రాయాలన్నది ఖచ్చితంగా చెప్పాలి. మనకి ఈ ఫస్ట్ ఫారం ఏదైతే ఉందో ఫస్ట్ ఫారం లెఫ్ట్ మోషన్లో రాయాలా, సెకండ్ ఫారం అవతల ఫారం ఏమో మనకి రైట్ మోషన్లో రాయాలా. రైట్, అర్థమైందా? నెక్స్ట్ థల్ అనేటటువంటిది ఇక్కడ దాకా 3 పేర్స్ ఇచ్చారు కదా, ఫర్రు, వర్రు, తర్రు, ధర్రు, ఫళ్ళు, వళ్ళు. ఇక్కడ టీహెచ్ఎల్ థల్, ఇక్కడ తర్ర ధర్ ఇచ్చాడు కదా, మరి ఎలుకు పెట్టింది థల్ ఏంటి? థల్ల పరిస్థితి ఏంటి అంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 ఫారం ఫర్ థల్, టీహెచ్ఎల్ థల్. ఇది ఒక్క ఫారమే ఉంది, మనకి ఆల్రెడీ చెప్పింది. ఈ ఫారం లేదు, ఏది ఆల్టర్నేటివ్ ఫారము లేదు. అంచేత థల్లకి ఇదే రాసుకోవాలి, ఇంకా ఆల్టర్నేటివ్ ఫారం అక్కర్లేదు. రైట్, మరి ఈ ఫస్ట్ ఫారం ఎప్పుడు రాయాలా, ఈ ఆల్టర్నేటివ్ ఫారము ఎప్పుడు రాయాలా, దానికోసం 73లో చెప్తాడు. వెన్ స్టాండింగ్ అలోన్ ద లెఫ్ట్ కౌస్ ఫర్ ఫర్ వర్ థర్ ఆర్ యూజ్. మనం ఆర్ హుక్ గురించి చెప్పుకుంటున్నాం, ఎల్ హుక్ గురించి చెప్పుకోవడం, ఫళ్ళు వళ్ళు థల్ల గురించి చెప్పుకోవట్లా, పక్కన పెట్టండి. ఆర్ హుక్ గురించే. వెన్ స్టాండింగ్ అలోన్ ద లెఫ్ట్ కౌస్ ఫర్ ఫర్ వర్ థర్ ఆర్ యూజ్డ్ ఇఫ్ ఏ వోవెల్ ప్రొసీడ్స్. ఒక్కటి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాఫ్రే ఇచ్చాడు ఇక్కడ, యాఫ్రే ఇది ఫర్. ఈ ఫర్ ఒక్కటే ఉంది కదా మీకు ఇంకేమైనా వేరే కాన్స్టెంట్ తోటి ఉందా? లేదు, ఒక్కటే ఉంది. ఇది ఓవెల్ ప్రొసీడ్ అయితే మాత్రం, దీనికి ఓవెల్ ప్రొసీడ్ అయితే మాత్రం లెఫ్ట్ మోషనే రాయండి, అంటే ఫస్ట్ ఫార్మే రాయండి. ఏది ఫస్ట్ ఫార్మ్ ఏదండి? ఇది యాఫ్రే. ఆల్టర్నేటివ్ ఫార్మ్ లేకుండా ఒక్క ఫ్రే ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్మ్ ఒకటి ఇచ్చాడు అనుకోండి, మనకి ఇబ్బంది లేదు, అసలు అడగక్కర్లా. 2 ఎప్పుడైతే ఉన్నాయో ఏది ఎప్పుడు రాయాలో చెప్పాలి కదా, అందుకోసం చెప్తున్నాడు. ఈ వర్డ్ ఒక్కటే ఉన్నప్పుడు, ఫర్ ఒక్కటే ఉన్నప్పుడు, ఆ ఫర్కి ఓవెల్ కనుక ప్రొసీడ్ అయితే లెఫ్ట్ ఫార్మ్ ఫస్ట్ ఫార్మ్, లెఫ్ట్ ఫార్మ్ అంటే లెఫ్ట్ మోషన్ అంటే ఫస్ట్ ఫార్మ్ రాయాలా. అండ్ ది రైట్ కౌస్ ఇఫ్ ఏ ఓవెల్ డజంట్ ప్రొసీడ్. ఓవెల్ లేకపోతే మీరు రైట్ ఫార్మ్ రాసుకోండి. చూడండి ఇక్కడ ఫ్రే ఓవెల్ ప్రొసీడ్ అవ్వాలి, అప్పుడు ఏం చేయాలమ్మా? ఇది రాసేయాలా. మీకు ఫ్రే అని నేను డిక్టేషన్ ఇస్తే మీకు ఈ రూల్ మైండ్లోకి రావాలా, ఫ్రే రాసేయాలి. ఫ్రే అని డిక్టేషన్ ఇస్తే ఇలా రాయాలా. ఎందుకంటే మీకు ముందు ఓవెల్స్ పెట్టడు. ఇదిగో ఫ్రే అబౌవ్ ద లైన్, కదా అబౌవ్ ద లైన్ రాసేస్తాడు. రాసేస్తే ఇక్కడ ఓవెల్ లేదు కదా అని చెప్పి ఫ్రే అంటానికి లేదు. మీరు ఈ ఫార్మ్ రాసి ఉందంటే ఖచ్చితంగా మీకు ఓవెల్ ప్రొసీడ్ అయినట్టే లెక్క. ఆ ఓవెల్ ఏ ఓవెలు? ఫస్ట్ ప్లేస్ ఓవెల్. అబౌవ్ ద లైన్ రాశాడు, ఫస్ట్ ప్లేస్ ఓవెల్, ఫ్రే వచ్చేయాలి అంతే, టక్కనే ఫ్రే అని రాసేయాలి. సో అర్థమైందా? నెక్స్ట్ ఈధర్ త్రీ చూసారా? 3 ఒకటి ఉంది, ఓవెల్ ప్రొసీడ్ అవ్వలేదు, ఆటోమేటిక్గా ఇది రాసేయాలి. మీకు ఇది అర్థమైందా? నెక్స్ట్ బి చూడండి. వెన్ జాయిండ్ టు అనదర్ స్ట్రోక్ ద ఫార్మ్ ఈజ్ యూజ్డ్ విచ్ గివ్స్ ద ఈజియర్ జాయినింగ్. ఇంతకుముందు ఈ
73 పేరాలో మీకు చెప్పింది ఏంటి, ఒక్కటి ఉన్నప్పుడు. ఇప్పుడు వేరే స్ట్రోక్ కాన్స్టెంట్ తోటి కలిసినప్పుడు ఏం చేయాలంటాడంటే, ఏది ఈజీ జాయినింగ్ ఇస్తుందో అది రాయేసుకోండి. ప్రిఫరెన్స్ మాత్రం ఆల్టర్నేటివ్ ఫారంకి ఇవ్వాలా. ప్రిఫరెన్స్ బీయింగ్ గివెన్ టు ద రైట్ ఫారమ్స్. రైట్ ఫార్మ్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. చూడండి, ఫ్రైడే అలా రాస్తాడు, వర్చ్యూ అలా రాస్తాడు, ఫ్రేమ్ అలా రాస్తాడు, వెర్బల్ వర్బిఎల్, థర్మల్ థర్మల్ ఎంఎల్, లెదర్ చూడండి లెదర్ ఉంది కదా. ఈ లెదర్ ఎల్ ఇలా రాయకుండా ఇది రాస్తానంటే బాగుంటుందా, కుదరదు. ఏది వీలుగా ఉంటే అది రాసుకోండి. అలాగే క్యాఫర్ లవర్, మీకు అర్థమైందా. నెక్స్ట్, జనరల్లీ ఇట్ విల్ బి ఫౌండ్ దట్ ద లెఫ్ట్ కర్వ్స్ జాయిన్ బెటర్ విత్ స్ట్రోక్స్ రిటర్న్ టువర్డ్స్ ద లెఫ్ట్ అండ్ ద రైట్ కర్వ్స్ విత్ స్ట్రోక్స్ రిటర్న్ టువర్డ్స్ ది రైట్. చూడండి, ఫ్రేమ్ ఎం ఇలాగా లెఫ్ట్గా ఇలా రాస్తాం కదా, అప్పుడు ఇది ఇలా రాస్తాం. ఏది ఎటువైపు రాస్తుంటే ఆ ఫారం రాసుకోవాలి అని చెప్పి అంటాడు ఇక్కడ. నెక్స్ట్, ఆర్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఫల్. ద రైట్ కర్వ్స్ ఫల్ వల్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఆఫ్టర్ స్ట్రైట్ అప్ స్ట్రోక్స్ అండ్ ది హారిజాంటల్స్. మరి రైట్ కర్వ్స్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ ఫారం ఏదైతే ఉందో ఫల్ వల్, ఇవి స్ట్రైట్ అప్ స్ట్రోక్ తర్వాత హారిజాంటల్స్ ఏవైతే ఉన్నాయో కే గే అన్న తర్వాత మాత్రమే రాయాలా. క్యావిల్, నేవల్, రైఫిల్, వీవిల్. అర్థమైందా. In all other cases, the left curves fal, wal are used. Flow ఉంది. ఫ్లో ఈ రూలు ఈ స్ట్రైట్ అప్ స్ట్రోక్ ఉందా, దీంట్లో లేదు. అలాగే కే కానీ గే కానీ ఎమ్మను కానీ ఫాలో అవుతుందా, లేదు. అలాంటిదప్పుడు ఏం చేయాలి, మీరు రాసేసుకోండి, ఫ్లో రాసేసుకోండి. అలాగే యాఫ్లో, ఫ్లేక్, ఫ్లిక్కర్, జాయ్ఫుల్, అరైవల్. ఇక్కడ దాకా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇంటర్వీనింగ్ ఓవెల్స్. మనకి ఇంటర్వీనింగ్ ఓవెల్ ఎంతకుముందు వచ్చింది, 2 స్ట్రోకుల మధ్య కనుక థర్డ్ ప్లేస్ ఓవెల్ వస్తే అది రెండో స్ట్రోక్కి బిఫోర్లో అట్ ది ఎండ్ పెట్టాలని చెప్పి. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే కానీ వేరే. ఒకసారి చూడండి. ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ఏ బ్రీఫర్ ఆర్ అన్ ఈజియర్ అవుట్లైన్, మనకు కావాల్సింది ఏంటి, ఈజీగా రాయటానికి ఉండాలి అవుట్లైన్. అలాగే బ్రీఫ్గా ఉండాలి, పెద్దగా ఉండకూడదు. అలాగ ఉండటం కోసం an initially hooked form may be used even when a vowel separates L or R from the stroke consonant. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్తాను చూడండి. barely, బార్లీలో మీకు ఎన్ని సిలబుల్స్ వచ్చాయండి, బార్లీ 2 సిలబుల్స్ వచ్చాయి. రైట్. ఇప్పుడు ఈ మనం ఎల్ హుక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆరు గురించి ఎల్ హుక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చూడండి, ఇప్పుడు ఈ
ఇది కూడా తీసేయండి. ఇది యాక్చువల్గా ఎలా రాయాలి మనం? బ్యార్లీ ఇలా రాయాలి. బ్యార్లీ ఇలా రాయాలి. ఇప్పుడు ఇది పెద్దదైపోతుంది కదా, ఈ అవుట్లైన్ పెద్దదైపోతుంది. ఆర్కి మనం ఆరుకి ఎందుకు పెట్టుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. ఈ ఆర్ తీసేసేసి ఆరుకు పెట్టేసేసి ఎల్ ఇలా పెట్టేస్తే ఏమైపోయింది? బ్రాలీ అయిపోయింది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఇలాగా చిన్న సర్కిల్ పెట్టాడు. దీన్ని బ్యార్లీ అని చదవమన్నాడు. అంటే మనకి డిస్టింక్షన్ తెలియాలి కదా. ఇప్పుడు పిట్మ్యాన్ గారి ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్ అనేటువంటి తీసేసేసి దీన్ని పెట్టేద్దాము. ఏం చేత ఇక్కడ ఓవల్ సెపరేట్ అయిపోయింది కాబట్టి ఇలా రాస్తున్నాము బ్యార్లీ అని. ఓవల్ సెపరేట్ అయిపోయినా కూడా మనం ఇలా పెట్టేద్దామండి, ఈజీగా అవుతుందనేది ఆయన ఉద్దేశం. రైట్, ఇలా పెట్టాడు. ఆ ఓవెల్ అలాగే ఉంచితే ఏమవుతుంది? బ్రాలీ అయిపోతుంది కదా. అలాగ మనకు ఇబ్బంది పడకుండా, కన్ఫ్యూజ్ కాకుండా ఈ చుక్క బదులు స్మాల్ సర్కిల్ పెట్టేసేస్తే దాన్ని బ్యార్ అని చదవమన్నాడు. బ్యార్ అని చదవమన్నాడు. బ్యార్లీ అయిపోయిందా? అది చెప్తాడు. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. ఇన్ ఆర్డర్ టు obtain a briefer outline, an initial Euclid form may be used even when a vowel separates L or R from the stroke consonant. B నుంచి ఇది సెపరేట్ అయిపోయినా కూడా రెండు కలిపేయమంటున్నాడు, రాసేయమంటున్నాడు. రాసేస్తూ వేర్ నెససరీ an intervening dot vowel between a stroke and an initial hook may be indicated by writing a small circle instead of a dot, either after or before the stroke. barley. ఇది అలాగే ఛాలెంజ్ ఉందనుకోండి, ఛాలెంజ్. ఇది చాకి ఎల్ హుక్ పెట్టేసాడు. చా లెన్ ఎన్ జే పెట్టారా? ఇప్పుడు చేని ఫాలో అవుతుందంటే ఎల్లకి ముందే కదా. సో చా ఎల్లకి ఫాలో అవుతుంది కదా. ఎల్లకి ఫాలో అవుతుందంటే ఇక్కడ పెడితే ఏమవుతుంది? చేకి సంబంధించింది అవుతుంది. అంచేత దీనికి ఇక్కడ చా, ఇది యా, ఛాలెంజ్ ఇక్కడ పెట్టుకోమన్నాడు. చూడండి, ఛాలెంజ్ ఇలా పెట్టుకోవాలి. ఛాలెంజ్ ఇలా పెట్టాలా? ఛాలెంజ్ పెట్టాలి. ఎలాగా? ఎల్ తీసేసాడు, ఇలా పెట్టేశాడు. ఇలా పెట్టేసేసి ఛాలెంజ్. ఇది ఓవెల్ ఇక్కడ పెట్టుకోమన్నాడు. ఛాలెంజ్ అలా పెట్టుకోమన్నాడు. ఛాలెంజ్, ఛాలెంజ్. నేరేట్ అంటే ఇక్కడ ఓవెల్ వస్తుంది, ఎల్లకి ఓవెల్ వస్తుంది. ఇక్కడ వస్తుందా లేదా? రెండు ఓవెల్స్ ఇక్కడ పెట్టగలమా? ఓకే, ఇది ఇక్కడ ఇది పెడితే ఎలాగా? ఇక్కడ పెడితే రెండు, ఇక్కడ ఫస్ట్ ప్లేస్, ఇక్కడ సెకండ్ ప్లేస్ క్లాష్ అవ్వట్లేదా? ప్రాబ్లం రావట్లేదా? అందుకోసం ఇక్కడ ఇంకొకసారి చెప్తాను వినండి. యాక్చువల్గా ఛాలెంజ్ అనేటటువంటి అవుట్లైను ఎల్ఎన్జే కింద రాయాలి మనము. రైట్. కాకపోతే ఈ ఎల్ఎన్ తీసేసేసి ఇక్కడ హుక్ పెట్టేస్తున్నాడు, ఇక్కడ ఎన్జే రాసేస్తున్నాము. మరి ఈ ఓవెల్ ఇక్కడ పెట్టాలి కదా. ఇది ఇక్కడ పెట్టాలి కదా. అప్పుడు దీన్ని ఏం చేశాడు? యువతలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనమాట. ఛాలెంజ్. అలాగే చూడండి, నెరేట్, నెరేట్ ఇలా రాయాలి. నెరేట్ రాయాలి. ఇప్పుడు యారని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు కదా.
ఇలా పెట్టేశాడు. ఈ ఓవెలు ఇక్కడ అలా ఉంచేసేసి ఈ ఓవెల్ ఏం చేశాడు, ఇక్కడ ఫ్రంట్కి తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చాడు, దీనికి ఎదురుకుండా నరేట్, రైట్. అలాగే షార్ప్లీ ఇలాగే పెట్టాడు. ఎందుకు పెట్టాడు, దీనికి ఓవెల్ ఏమి లేదు చూడండి. షార్ప్లీ, ఇది కూడా షార్ప్లీ, ఇంకేం ఓవెల్ లేవు, ఇక్కడేం ఓవెల్ లేదు కాబట్టి ఇది తీసేసి షార్ప్లీ ఫాలోయింగ్లోనే ఓవెల్ పెట్టేశాడు. మీకు అర్థమైందా? నెక్స్ట్, అండ్ an intervening dash vowel or diphthong may be indicated by striking the sign through the stroke consonant. ఇంతవరకు డాట్ గురించి చెప్పాడు, డాట్ బదులు సర్కిల్స్ పెట్టమన్నాడు. ఇక్కడ డాష్ వస్తే కట్ చేయమన్నాడు. బర్మా, బర్ 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 బర్. కోర్స్లీ, నల్లిఫై, లెక్చూర్. మన లెక్చర్ అంటాం కదా, అది యాక్చువల్గా లెక్చూర్ అని పలకాలి. అర్థమైందా? నెక్స్ట్, ఇఫ్ ద ఓవెల్ సైన్ కెనాట్ ఈజీలీ బి రిటన్ త్రూ ద స్ట్రోక్, ఇట్ మే బి ప్లేస్డ్ ఎట్ ది బిగినింగ్ ఆర్ ది ఎండ్ ఫర్ ఎ ఫస్ట్ ప్లేస్ ఆర్ ఎ థర్డ్ ప్లేస్ ఓవెల్ రెస్పెక్టివ్లీ. ఫస్ట్ ప్లేస్కి, థర్డ్ ప్లేస్కి. సెకండ్ ప్లేస్కి అయితే ఏం చేస్తున్నాడు, మధ్యలో కట్ చేయమన్నాడు. చూడండి, కార్నర్ ఫస్ట్ ప్లేస్ ఓవెల్ కాబట్టి అక్కడ ఎదరా. టాలరబుల్, అలాగే క్యాప్చ్యూర్, రైట్. నెక్స్ట్, ఇన్ వర్డ్స్ లైక్ పెర్సీవ్, టెలిగ్రఫీ, మెర్క్యూరీ, నెర్వస్లీ, ద హుక్డ్ ఫారం సఫిషియెంట్లీ రిప్రజెంట్స్ ద ఫస్ట్ సిలబుల్ ఆఫ్ ది వర్డ్. చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ క్లియర్గా పెర్సీవ్ ఉంది, తీసేస్తా. పెర్సీవ్, సీవ్. ఈ పెర్ అనేటటువంటిది ఓవెల్ పెట్టక్కర్ లేకుండానే మనకి పెర్ అని వచ్చేస్తుంది, సెల్బిక్ నేమ్ వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి ఓవెల్ పెట్టక్కర్లేదు. పెర్సీవ్. టెలిగ్రఫీ, టెల్ దానికి కూడా ఓవెల్ లేదు, పెట్టాడు కానీ ఓవెల్ అక్కర్లా. మెర్ క్యూరీ, నెర్ వసలి. ఓకేనా? నెక్స్ట్, మనకి ఇది కొంచెం జాగ్రత్త వినండి. With the exception of nurse, turk, dark, and a few other words, the initially hooked strokes are not used in monosyllables where the consonants are separated by vowel. What is the meaning of monosyllable? తెలుసా మీ అందరికీ? ఇక్కడ మన గ్రామర్ కూడా నేర్చేసుకుంటున్నాం, ఇంగ్లీష్ గ్రామర్. మోనోసిలబుల్ అంటే సింగిల్ సిలబుల్. చూడండి, ఎగ్జాంపుల్, పెయిర్. సింగిల్ సిలబుల్నా? రైట్. ఈ సింగిల్ సిలబుల్లో ఎప్పుడు అయితే స్ట్రోక్ కాన్సనెంట్ ఆరు సెపరేట్ అవుతాయో అవి పూర్తిగా రాసుకోవాలా, పెయిర్. అలా కాకుండా ఇలా రాసేసుకోకూడదు, ఇలాగా రాసేసుకోకూడదు. చూడండి, ఇప్పుడు ఈ ఆర్ని ఇక్కడ ఉక్కు పెట్టేసేసి ఇలా రాసేసుకోవచ్చు కదా పై రూల్ ప్రకారంగా. కానీ సింగిల్ సిలబుల్లో మాత్రం మీరు అలా రాయొద్దు, పూర్తిగా రాయండి. పెయిర్. అలాగే పేల్, టేర్, టోర్ ఆర్ రిటన్ విత్ ద సెపరేట్ స్ట్రోక్స్ సో యాజ్ టు ఇండికేట్ ది ఇంటర్వ్యూయింగ్ వవెల్. అంటే మోనోసిలబుల్స్ అంటే సింగిల్ సిలబుల్ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైనా కూడా మీరు పేర్, పేల్, టేర్, టోర్ ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా పూర్తిగా రాసుకోవాల్సిందే. హుక్ ఫార్మ్ రాయకూడదు. కానీ ఎక్సెప్షన్ ఇచ్చాడు. ఎలాంటి వాళ్ళకి? నర్స్, చూడండి, నర్స్, టర్క్, అలాగే డార్క్, ఇవి కూడా సింగిల్ సిలబుల్సే. నర్స్,
టార్క్ సింగిల్ సిలబుల్సే. కానీ వీటికి మీరు నర్ర పెట్టేసేయండి. నర్ర ఆ బదులు కట్ చేసుకోండి. టర్ పెట్టేసేయండి, ఇలా కట్ చేసుకోండి. అలాగే డర్ ఇలా రాసేయండి, ఇక్కడ యాకి పెట్టుకోండి. ఈ కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చి మిగతా అన్నీ కూడా పూర్తిగా రాసుకోమన్నాడు. ఇదండి ఆల్టర్నేటివ్ ఫారమ్స్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి. ముందు 4-5 సార్లు నేను చెప్పినటువంటిది ఏదైతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. చదివి తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత 43, 44 గ్రామలాగ్స్, 45, 46 చేసేస్తే నేను నెక్స్ట్ వీడియోలో డిక్టేషన్ ఇస్తాను. ఇప్పుడు గ్రామలాగ్స్ చెప్తా చూడండి. పల్ త్రూ ది లైన్ పీపుల్. బల్ త్రూ ది లైన్ బిలీవ్, బిలీవ్డ్. టల్ ఆన్ ది లైన్ టెల్, త్రూ ది లైన్ అయితే టిల్. డల్ ఆన్ ది లైన్ డెలివర్, డెలివర్డ్, డెలివరీ. జర్ అబోవ్ ద లైన్ లార్జర్, లార్జ్లీ. జల్ ఆన్ ది లైన్ అబోవ్ ద లైన్ లార్జ్లీ. అంతగా జర్ అబోవ్ ద లైన్ అయితే లార్జర్, ఇది ఎల్ హుక్ పెట్టాడు కాబట్టి లార్జ్లీ. కల్ అబోవ్ ద లైన్ కల్ ఆన్ ద లైన్ ఈక్వల్లీ. వర్ అబోవ్ ద లైన్ ఓవర్, త్రూ ది లైన్ అయితే హౌఎవర్. వల్ అబోవ్ ద లైన్ వాల్యుయేషన్. రైట్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.